ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన అన్ని గ్రహాలలో అన్ని రాశులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన వృత్తిపరమైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, షేర్లు, బిజినెస్లు, క్రయ విక్రయాలు, హోటల్ వ్యాపారాలు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. అలాగా బ్యాంకు లోన్లు కానీ ప్రైవేట్ సెక్టార్ల నుంచి సమయానికి మీ చేతిలోకి డబ్బు అంది మీరు అనుకుంటున్న కొత్త ఏదైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో సకాలంలో ధనం అందుతూ ఉన్నతమైనటువంటి పురోగతిలో అభివృద్ధికి మీరు సొంతం కాబోతుంది. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తున్నట్టే వినే ప్రయత్నం చేయండి. మంచిది అనిపించింది దాన్ని ఆచరించండి, మంచిగా అనిపించలేదు వాగ్వివాదం చెయ్యకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోగలిగినట్లయితే వారి యొక్క దృష్టిలో మీరు మంచివారని ముద్రపడదు, చెడ్డవారు అని చెప్పి ముద్రపడదు అని చెప్పి గమనించాలి.